హలో వ్యూయర్స్, ఇవాళ ఢిల్లీ ఫేమస్ దేగి మటన్ బిర్యానీ చూసేద్దామా. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను బాగా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు ఉంచుకుందాం. చూసారా, ఇలా బాగా వేగితేనే మంచి రుచి వస్తుంది మన బిర్యానీకి. మటన్ ఉడికించుకోవడానికి కావాల్సిన దినుసులు ఇలా ఓ పళ్ళెంలో తీసుకుందాం. బాగా కడిగిన మాంసం 500 గ్రాములు. ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలలో మిగిలిన నూనెలోనే ఈ మాంసాన్ని ఉడికించుకుందాము. ఇందులోనే ఇప్పుడు మిరియాలు, షాహీ జీరా, యాలకలు నల్లవి 2, లవంగాలు 4, బిర్యానీ ఆకు 2, కచ్చాపచ్చాగా దంచుకున్న ఎండుమిర్చి మరియు ధనియాలు. తరిగిన పచ్చిమిర్చి 4, పసుపు పొడి, బిర్యానీ మసాలా ఒక 4 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, ఒక మీడియం సైజ్ టమోటా ముక్కలు, పెరుగు 4 స్పూన్లు, ఉప్పు తగినంత వేసుకొని 700 ml వాటర్ పోసి మూత పెట్టి బాగా ఉడికించండి. మరొక గిన్నెలో బాస్మతి బియ్యం 400 గ్రాములు తీసుకొని నీళ్లు వేసి ఓ అరగంట పాటు నాననివ్వండి. ఈ బియ్యం నానుతుండగానే స్టవ్ పైన మరో బాణలిలో బియ్యం ఉడికించుకోవటానికి నీళ్లు మరగనివ్వండి. మరిగిన నీళ్ళల్లో 2 అనాస పువ్వులు, 1 స్పూన్ షాహీ జీరా, కడిగిన తాజా పుదీనా ఆకులు గుప్పెడు వేసి వంట నూనె ఓ 2 స్పూన్లు చేర్చండి. తగినంత ఉప్పు, అరగంట నానబెట్టిన బియ్యం ఇప్పుడు ఇందులో 40% ఉడికించుకోవాలి. 40% ఉడికిన బియ్యం సగం ఓ పళ్ళెంలో పక్కన ఉంచండి. మిగిలిన బియ్యంని 80% ఉడికించి నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోండి. బియ్యం మాంసంలో వేసేటప్పుడు మాంసంలో నీళ్లు ఎక్కువగా ఉండకూడదు, చూసుకోండి. మొదటగా 40% ఉడికించుకున్న బియ్యంని వేయాలి. ఇప్పుడు దీనిపైన మీకు కావాల్సిన కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. మిగిలిన 80% ఉడికించుకున్న బియ్యంని మొత్తం ఇందులో వేసి మీకు నచ్చితే ఫుడ్ కలర్ని వేసి పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, నిమ్మకాయ ముక్కలు 2, నూనెలో వేయించిన ఉల్లిపాయలు, నెయ్యి 1 లేదా 2 స్పూన్లు వేసి యాలకల పొడి 1/2 స్పూను, జాజికాయ పొడి 1/4 స్పూను, జాపత్రి పొడి 1/4 స్పూను వేసి మూత పెట్టండి. ఆవిరి బయట పోకుండా మూత పైన బరువు ఏదైనా ఉంచి నీళ్లు ఒక 1/2 గ్లాస్ పోయండి. 5 నుంచి 10 నిమిషాలు తర్వాత ఆ నీళ్లు కొంచెం వేడెక్కుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఓ 10 నిమిషాలు అలానే ఉంచి తర్వాత మూత తీసి వడ్డించుకోవడమే ఆలస్యం. ఎంతో రుచికరమైన దేగి బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ బిర్యానీకి పెరుగు పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంది. మీరు ట్రై చేయండి, నచ్చితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.